జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు. నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా నాకు అది పక్కన పెడితే ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం. 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ గాని జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను. డైరెక్ట్ గా ఆ మైన్స్ నేనే వెళ్తాను. జరుగుతున్నాయన్నీ ఈ పాటికి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయి అనుకో, కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి, కొన్నిటికి రెడీ. ఎందుకు మళ్ళీ నేను అయ్యే చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చాను అంటే నెల్లూరులో చాలా మందికి తెలుసు అన్నిటికీ సిద్ధపడే వస్తానని. కాబట్టి ఒకటే నేను కోరుకునేది, మరోసారి చెప్తా ఉన్నా, మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు, ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను. అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు, పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ దోపిడీదారుడా? అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషులు సలామాన్యం అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా? ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా, వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన, ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన. డబ్బులున్నాయన్నా? డబ్బులుండి 4 ఇట్టిట్టని ఇట్టిట్ట అంటే కరెక్ట్ అయిపోద్ది. పెట్టుకోండి, నా మీద పెడతారు, ఇంక నుంచి మలుకుంటారు. ఇవన్నీ చాలా చూసి వచ్చినోడిని. కానీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు? ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలీ చేస్తున్న మాట వాస్తవమా? నేను సాక్ష్యాలతో సహా ఇది చూపించి కాదని చెప్పమనండి. నా కంపెనీ కాదు మైన్లు ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చేయని చెప్పానండి. ఎంపీగా ఆయన బాధ్యత లేదా? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయనకు బాధ్యత లేదా? ఉదాహరణ మీరే చూడండి, 1,00,000 టన్నులున్నా 1,00,000 టన్నులు ఇంటూ 50,000. నేను చెప్పేది కదా, మీరు చెప్తున్నదే. 50,000 అంటే ఎంత? 500 కోట్లు ఒక్క దాంట్లో. పక్కన సిద్ధి వినాయక దాంట్లో 50,000 అన్నారు, శ్రీనివాస 1,00,000 అన్నారు. 3 లక్షలు ఇంటూ 50,000 వేసుకున్నా 1,500 కోట్లు. ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్, కాదు అని చెప్తే పోయి ముయించు, బోర్డు పెట్టించు. ప్రెస్ వాళ్ళందరూ ధైర్యంగా మైండ్ లోపలికి పంపించు. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు నేను టెంపో పెడతా, అందరికి భోజనాలు పెడతా, విహారయాత్రలాగా వస్తారా రండి, నేరుగా పోగలుగుతారు చూడండి. ఇక్కడ ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి. నేను అవసరంలే, మీ ప్రెస్ వాళ్ళు పోండి, పోయేదానికిలే. ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఒక పక్క ఒక కేసు కట్టున్నారు కదా, దానికన్నా పెద్దది ఇది. మహిళలు ఆపేశారు, వాళ్ళు అల్లాడుతున్నారు. ఫెమిల్ చుట్టూ ఫెమిలు మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు, అల్లాడుతున్నారు, కోర్టులో వేసుకుంటున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నానన్నా, మీకు ఈరోజు అధికారం ఉంది, మీరు ఏమైనా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా, ఖచ్చితంగా పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి. అది పెద్ద చిన్న అన్నీ ఏముండవు. తప్పు ఇదంతా చూడండి. ఎక్కడ నేను అనిల్ గారు నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు. ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా.
గవర్నమెంట్కి డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటీలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ని ఆప్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. 1000 కోట్లు 1500 కోట్లు వస్తాయి. ఆ 1500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు, ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా బురద చల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, ఫినీ వాడెవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైనోన్నలతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైనోన్నలతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైనోన్నలతో మాట్లాడి చెప్పమనండి. అంతే కదా. తప్పకుండా చెప్తాను 1 వీక్. కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైన్స్ లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్ గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్ గా చేసుకుంటారు. ఏమో బడావాళ్ళు చేసుకునే లేదు, పొట్టకూటి కోసం పేదరైతు చేస్తే తప్ప అందరూ చేసుకుంటారు. అందరికీ అవకాశం కల్పిండి. చిన్న పెద్ద రైతు, వాడు రైతులో పొలం రాయి కట్టుకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడేమో, అప్పు కట్టుకుంటాడేమో, కొడుకుని చదివించుకుంటాడేమో, అందరినీ చేసుకోనండి. వాళ్ళ భూమిలో అవకాశం ఉంటే చేసుకోనండి అందరినీ. సైదాపురంలో కానీ ఎక్కడ కానీ రాయి పడుకునే వాడికంతా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను. ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టి లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ అని నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరు చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళు వాళ్ళయ్యా పాపమ 100 మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద 1,00,000 2 లక్షలు ఫైన్లు వేశారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో వాళ్ళు మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000 2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోనిరు. 100 మంది ఆడే వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి, 70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులే ఉన్నారు. 70% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 70% తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. ఆ ఎండిఎల్ వాళ్ళు 2 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది. అది ఏం ఫైల్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయి మళ్ళీ ఉడపుకుంటేదలే, వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ ఎట్టబోతుంది ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఆ కోట్ల మైన్ల వాళ్ళు మాత్రం దోచుకోవచ్చు. కానీ ఆ చిన్న చితక ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారా పాపమ? ఏం చేశారు? ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు. 1000 టన్నులు కొనుక్కొచ్చుకొని ఉంటే 10,000 చొప్పున ₹1,00,00,000. సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత? వాడు ఏం తట్టుకుంటాడు? తప్ప గొప్ప నాకు తెలియదబ్బా. ఏడవడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్య హరిశ్చంద్రులు అమ్మ మూడుని, సత్యహరిశ్చంద్రులకి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు, నువ్వు ఎలా చెప్తావు? ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు అంటే, ఎస్ మీరు తప్పు చేసుకుని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చేతుకుంటే అందరూ చేసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో? తప్పే ఉందంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే. నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడోడిని అనుకుంటే తప్పే. కానీ తప్పుడోడిని నేనేం కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా? ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంట, అన్నీ మాట్లాడదాం, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అవుతాయని అయిపోతున్నా కూడా మైండ్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక. ఇదో శ్రీనివాసమైన మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు, పాపం లోపలికి పోనీయకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయిన మైను. ఏది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్ ఇది. మా డిఎంసీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైన్లకి ఇదేనికన్నా ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయే ఆడోళ్ళని ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నా గంజాయి బేసులు. ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరి బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో మహిళలు పోవాలి అంటే ఈ గంజాయి బ్యాచ్ అది ఆగి ఆపుతా ఉంటే ఎవరు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్ గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే. ఇంకెవరన్నా అడగాలంటే అడగచ్చబ్బా. మా హయాంలో కాబట్టే కదా 257 కోట్లు ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేశారుగా. 257 కోట్లు ఫైనల్ ట్రాన్సిషన్లోనే జరిగింది. ఇంకేం కావాలా? ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రకరకాలు చేసి అన్నీ చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు, వీళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. లోడితే లోడుకుని డబ్బా. నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జయలలిత వీళ్ళందరికన్నా అతీతుడిని పెద్దోడిని కాదు కదా. అర్థమేంటది? కాబట్టి నాకేమి ఇబ్బందిలే. నేను చేసేది రైట్ ఆర్ రాంగ్గా. నేను ఈరోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా 4 రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలా మంది ఈరోజు చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా మంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి. చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కాదు. కారణం రెండే. ఒక 1 year నుంచి నా పర్సనల్ రీజన్స్. నేను నర్సరావుపేటకి వెళ్ళటం, నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే, ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు. 1000 కోట్లు, 2000 కోట్లు. అసలు ఎంత మెటీరియల్ పోయింది, ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో. ఆ మొత్తం అనిల్కే చిజ్జోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావడానికి కారణం రెండే. 3 reasons మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజాగారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కదా, మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి. కనీసం స్పందన లేదు. పెద్ద మనిషి ముసుగుల్లో
వీళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తా ఉంటే మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది? ఇది అదేంది అంటున్నా. మీరు ఓపెన్ చేసిన మైన్లు ఎవరి ఫైన్లు ఉన్న మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్ల మీద ఓపెన్ చేయాల. అది బలిగంత కదా. కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్లు మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల. పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది తెలియాలి కదా. అందుకే రావటం జరిగింది. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు, నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. రెడీ, ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ. నా మీద 1000 కోట్లు ఉన్నారు, దాని మీద కూడా ఈ రోజు కాదు 1 వీక్లోనే వస్తా. అంటే నాకు 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఆడ కోట్లు కొన్నాడు, చెన్నైలో కోట్లు, దాని మీద కూడా 1 వీక్లో వస్తా. దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది, నా చిట్టి ఏంది, నాది ఏంది, నా చిట్టీలు కొంతమంది చెప్తుంటారు నీ చిట్టీలు బయటపడతావు, నీ ఆస్తులు ఏడున్నాయి, నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని. మొత్తం నా ఆస్తుల వివరంతో 1 వీక్లో, అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తా, ఇస్తా. అధికారంలో వాళ్ళు ఉన్నారు, మొత్తం అది కూడా చెప్తా వివరణగా, ఏం ఇబ్బందిలే. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను, అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే. నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడాల, ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు. నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను, అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారు, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు. కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా.